బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు రేవంత్ సర్కార్ పవన్ కళ్యాణ్ కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఓజీ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఈ నెల 24వ తేదీ రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోకి అనుమతినిచ్చింది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర 800 రూపాయలుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక సింగిల్ స్క్రీన్స్ కు 100 రూపాయల పెంపుకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. మల్టీప్లెక్స్లకు 150 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు ఓకే చెప్పింది రేవంత్ సర్కార్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఓజీ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 24వ తేదీన రాత్రి స్పెషల్ ప్రీమియర్ షో ఉంది. ఈ నేపథ్యంలో స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర 800 రూపాయలు, దాంతోపాటు సింగిల్ స్క్రీన్ కు 100 రూపాయల పెంపుకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. మల్టీప్లెక్స్లకు 150 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు ఓకే చెప్పింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఎటువంటి మార్కెట్ చేసే అవకాశం ఉంది, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మంచి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. రేవంత్ సర్కార్ ఇటు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, కలెక్షన్స్ మీద ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? సచిన్, ఈ నెల 25న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఒక మాస్ మసాలా సినిమా. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఓజీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమా నిర్మాతకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు, వీళ్ళందరూ కూడా ఒక దసరా కానుక ఇచ్చినట్లుగా ప్రీమియర్ షో టికెట్ 1000 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కల్పించింది. అలాగే సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ లో కూడా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుతూ కూడా వెసులుబాటు ఇచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కి ఒక దసరా కానుక ఇచ్చిందని చెప్పుకోవాలి. తెలంగాణలో కూడా 24వ తారీఖున రాత్రి 9 గంటల షో ప్రీమియర్ షోగా వేసుకునే అవకాశం కల్పిస్తూ దానికి టికెట్ ప్రైస్ ని 800 రూపాయలుగా నిర్ణయిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ప్రైస్ అనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చింది, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 800 రూపాయలు ధరను నిర్ణయించింది ప్రీమియర్ షోకి. అయితే తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి షో అయితే పర్మిషన్ ఇవ్వలేదు. 24వ తారీఖు రాత్రి 9 గంటల షోని మాత్రమే ప్రీమియర్ షోగా వేసుకోవాలనే నిబంధన అయితే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షో వేసుకునే సౌలభ్యం కల్పించింది. సో ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ లో 2 కేటగిరీలకు కూడా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓజీకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. సో నిజంగా ఇది టికెట్లు రేట్ల పెంపు అనేది పవన్ కళ్యాణ్ సినిమాలకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక రికార్డు కోట్ చేయడం కోసం బాగా దోహదపడతాయని చెప్పుకోవచ్చు. మామూలుగా టికెట్ల రేట్ల ధర పెంపు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండే ఆ క్రేజ్, ఆ మానియా తోటి టికెట్ కౌంట్ అయితే కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ ఎప్పుడు కూడా మంచి ఫిగర్స్ చూస్తున్నారు. ఈసారి 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఓజీకి బంపర్ ఆఫర్ రావడంతో మరింత ఎక్కువ కలెక్షన్ల సంఖ్య నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సచిన్, ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఏ మేరకు మార్కెట్ ఇక్కడ సంపాదించే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా మేకర్స్ నుంచి, ఫిల్మ్ మేకర్స్ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంటేనే ఆ మానియా ఉంటుంది, ఆ క్రేజ్ ఉంటుంది మూవీస్కి సంబంధించి. బట్ ఆయన సినిమాకి సంబంధించి దసరాకు వచ్చే నేపథ్యంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అండ్ మేకర్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ రవిచంద్ర? సచిన్, ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నటించిన హరిహర వీరమల్లు తప్ప వేరే సినిమా థియేటర్స్ లో ఎక్కడ రాలేదు, తెర మీదకి రాలేదు. సో హరిహర వీరమల్లు అది ఒక పీరియాడికల్ మూవీగా ప్రేక్షకులందరూ కూడా ఆ యాంగిల్లో చూశారు. ఇప్పుడు ఇది ఒక మాస్ మసాలా సినిమా అని చెప్పుకోవచ్చు ఓజీ అనేది. సో పవన్ కళ్యాణ్ ని ఒక దశాబ్ద కాలం వెనక్కి వెళ్ళిన తర్వాత వెనక తను నటించిన మాస్ సినిమాలతోటి కంపేర్ చేస్తూ, అలాగే ఈ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో ఈ ఓజీ సినిమా రూపొందింది కాబట్టి ఖచ్చితం ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ సినిమాని చూడబోతున్నారు ప్రేక్షకులు. సో ఇది ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ప్రేక్షకులకు అనేది సినీ ఇండస్ట్రీలో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది.
ఖచ్చితంగా ఈ టికెట్ రేట్ల పెంపు అనేది ప్రేక్షకులకు కొంతమేరకు భారమైనప్పటికీ కూడా నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లందరికీ కూడా ఒక మంచి ఫిగర్, మంచి కలెక్షన్ అమౌంట్ అయితే రాబట్టడానికి దోహదపడుతుందని సినిమా పరిశ్రమ అంతా అనుకుంటోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్కు రేవంత్ సర్కార్ బిగ్ గిఫ్ట్ ఇచ్చిందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఓజీ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో ఉంది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర 800 రూపాయలు. ఇక సింగిల్ స్క్రీన్స్కు 100 రూపాయల పెంపు, అలాగే మల్టీప్లెక్స్లకు 150 రూపాయల చొప్పున పెంచుకునేందుకు ఓకే చెప్పింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మూవీ మీద? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓజీ టికెట్ల రేట్ల పెంపును మీరు సమర్థిస్తున్నారా? ఎస్ ఆర్ నో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం పోల్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఓజీ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఈ నెల 24వ తేదీ రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోకి అనుమతినిచ్చింది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర 800 రూపాయలుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక సింగిల్ స్క్రీన్స్ కు 100 రూపాయల పెంపుకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. మల్టీప్లెక్స్లకు 150 రూపాయల చొప్పున పెంచుకునేందుకు ఓకే చెప్పింది రేవంత్ సర్కార్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఓజీ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 24వ తేదీన రాత్రి స్పెషల్ ప్రీమియర్ షో ఉంది. ఈ నేపథ్యంలో స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర 800 రూపాయలు. దాంతోపాటు సింగిల్ స్క్రీన్కు 100 రూపాయల పెంపుకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. మల్టీప్లెక్స్లకు 150 రూపాయల చొప్పున పెంచుకునేందుకు ఓకే చెప్పింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఎటువంటి మార్కెట్ చేసే అవకాశం ఉంది? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మంచి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. రేవంత్ సర్కార్ ఇటు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? కలెక్షన్స్ మీద ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? సచిన్, ఈ నెల 25న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఒక మాస్ మసాలా సినిమా. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఓజీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమా నిర్మాతకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు, వీళ్ళందరూ కూడా ఒక దసరా కానుక ఇచ్చినట్లుగా ప్రీమియర్ షో టికెట్ 1000 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కల్పించింది. అలాగే సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లో కూడా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుతూ కూడా వెసులుబాటు ఇచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కి ఒక దసరా కానుక ఇచ్చిందని చెప్పుకోవాలి. తెలంగాణలో కూడా 24వ తారీఖున రాత్రి 9 గంటల షో ప్రీమియర్ షోగా వేసుకునే అవకాశం కల్పిస్తూ దానికి టికెట్ ప్రైస్ ని 800 రూపాయలుగా నిర్ణయిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ప్రైస్ అనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చింది, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 800 రూపాయలు ధరను నిర్ణయించింది ప్రీమియర్ షోకి. అయితే తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి షో అయితే పర్మిషన్ ఇవ్వలేదు. 24వ తారీఖు రాత్రి 9 గంటల షోను మాత్రమే ప్రీమియర్ షోగా వేసుకోవాలనే నిబంధన అయితే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షో వేసుకునే సౌలభ్యం కల్పించింది. సో ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లో 2 కేటగిరీలకు కూడా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓజీకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. సో నిజంగా ఇది టికెట్లో రేట్ల పెంపు అనేది పవన్ కళ్యాణ్ సినిమాలకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక రికార్డు కోట్ చేయడం కోసం బాగా దోహదపడతాయని చెప్పుకోవచ్చు. మామూలుగా టికెట్ల రేట్ల ధర పెంపు